హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో మనం రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో రిలేటివ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అలాగే అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. దాంట్లో మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని కూడా చేసాం. అలాగే మనం రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఒకే డయాగ్రామ్ని మనం కొన్ని కండిషన్లో రిలేటివ్ రెక్టాంగులర్ రిలేటివ్ అబ్సల్యూట్తో పాటు పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకు మనం పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ వాడాలి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఇది యాంగిల్ మీద డిపెండ్ అయి పనిచేస్తుంది. యాంగిల్ మన అందరికీ తెలుసు. సో ఇక్కడ 0 degrees ఉంటుంది. 0 degrees నుంచి 90 degrees, 90 దగ్గర నుంచి 180 దగ్గర నుంచి 270, ఇలా 0 degrees, మళ్ళీ 360కి ఇలా యాంగిల్ అనేది ఇలా మనకి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అయితే సో దీని ఫార్మాట్ ఏంటంటే రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఫార్మాట్ @ డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్. సో మనం అబ్సల్యూట్ తీసుకుంటే ఓన్లీ x, y. రిలేటివ్ రెక్టాంగులర్ తీసుకుంటే @ x, y. సో మనం పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్కి వచ్చేస్తే @ డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్. కాబట్టి ఈ కోఆర్డినేట్ సిస్టంలో డయాగ్రామ్స్ ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు. సో ఎక్స్ లేదు, వై లేదు, ప్లస్ లేదు, మైనస్ లేదు, ఓన్లీ డిస్టెన్స్ని మనం స్పెసిఫై చేస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డయాగ్రామ్ని మనం చేయాలనుకుంటే P1 దగ్గర నుంచి P1, P2, P3 ఒక చిన్న డయాగ్రామ్. ఆల్రెడీ మనం ఈ డయాగ్రామ్ని అబ్సల్యూట్లో రిలేటివ్ రెక్టాంగులర్లో కూడా చేసాం. ఇదే డయాగ్రామ్ మనం పోలార్లో కూడా చూద్దాం. సో అసలు పోలార్ని ఎందుకు చేయాలో కూడా మనం చూద్దాం. P4, సో అగైన్ మళ్ళీ P1, ఇది చిన్న రెక్టాంగులర్ లాంటి డయాగ్రామ్. సో ఇప్పుడు P1 దగ్గర నుంచి P2కి వస్తుంది అనుకుందాం. ఇది హారిజాంటల్ లైన్. ఇక్కడ హారిజాంటల్, వెర్టికల్ ఏ లైన్ అయినా మనకు సంబంధం లేదు. సో ఓన్లీ మనం టువర్డ్స్ యాంగిల్ ఒకటే చూసుకోవాలి. కాబట్టి ఇంకా హారిజాంటల్, వెర్టికల్, ఎక్స్, వై, ప్లస్, మైనస్ ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే మనకి ఏం లేదు. యాజ్ యూజువల్ మనం అన్ని డయాగ్రామ్స్లో అలాగే పాయింట్ 1 5,5తో స్టార్ట్ చేసాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ పాయింట్ 1 దగ్గర నుంచి మనం పాయింట్ 2 దగ్గరికి ట్రావెల్ చేయాలనుకుంటున్నాం. పాయింట్ 1 దగ్గర నుంచి మనం పాయింట్ 2 దగ్గరికి ట్రావెల్ చేసేటప్పటికి ఇది లెంత్ వచ్చి 10 డిస్టెన్స్. అంటే మన ఫార్మాట్ ప్రకారంగా @ డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్. సో మనం అంటే అనేది మనం స్పెసిఫై చేసేస్తాం డైరెక్ట్గా. డిస్టెన్స్ మనకు ఓన్లీ 10 డిస్టెన్స్ మాత్రమే ట్రావెల్ అవ్వాలి. కాబట్టి 10 డైరెక్ట్గా స్పెసిఫై చేసేయచ్చు. మనం స్పెసిఫై చేసిన తర్వాత లెస్ దెన్ టువర్డ్స్ అంటే ఇది ఏ యాంగిల్లో మనకి ట్రావెల్ చేస్తుంది అంటే 0 degrees యాంగిల్ వైపు ట్రావెల్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం 0 స్పెసిఫై చేస్తే సరిపోదు. అంతే, పాయింట్ అయిపోయింది. సో ఇన్ ది సిస్టమ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ డ్రాన్ విత్ రిఫరెన్స్ టు ది ప్రీవియస్ పాయింట్ బై స్పెసిఫైయింగ్ డిస్టెన్స్ అండ్ యాంగిల్. సో ప్రతి పాయింట్ కూడా డిస్టెన్స్ తీసుకుంటుంది. డిస్టెన్స్తో పాటు మనకి టువర్డ్స్ యాంగిల్, ఏ యాంగిల్లో ట్రావెల్ చేయాలో తీసుకుంటుంది. సో అలాగే మనం పాయింట్ 2 నుంచి పాయింట్ 3 కూడా మనం ట్రావెల్ చేస్తే సో యాజ్ యూజువల్ డిస్టెన్స్ ఇక్కడ 8, డైరెక్ట్గా డిస్టెన్స్ 8, నో ఎక్స్, నో వై. 8 లెస్ దెన్ టువర్డ్స్ 90 degrees. సో మనం ఈ లైన్ పైకి వెళ్తున్నాం కాబట్టి అంటే సో ఇలా ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇలా ట్రావెల్ చేస్తుందంటే మనకి 90 degrees. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నాం. సో అంటే P3 నుంచి P4కి అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నాం. సో P3 నుంచి P4కి ట్రావెల్ చేయాలంటే యాజ్ యూజువల్ @ ఎంత 10 లెస్ దెన్ 180 degrees. సో 180 degrees అంటే 180 degrees వైపు మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి 180 degrees. అలాగే పైనుంచి మనం మళ్ళీ కింద అంటే P4 దగ్గర నుంచి మనం P1కి అయితే మనం ట్రావెల్ చేయాలి. సో P4 దగ్గర నుంచి P1కి మనం ట్రావెల్ చేయాలంటే @ డిస్టెన్స్ 8 లెస్ దెన్ 270 degrees అంటే మనకి సో కిందకు వస్తున్నాం అంటే ఇక్కడ డిగ్రీ 270 ఉంది కాబట్టి 270 degrees వైపు మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం ఈ కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి పోలార్లో కూడా మనం డయాగ్రామ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. మనకి ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే ఇక్కడ బ్యాక్ వస్తున్నాం కదా, బ్యాక్ వస్తున్నప్పుడు మైనస్ రావాలి కదా అంటే ఇక్కడ మైనస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకు అంటే మనం ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ 0 degrees, బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ 180 degrees ఉంది, నెగిటివ్కి వెళ్ళాల్సిన పని లేదు. సో అలాగే పైకి వెళ్తున్నప్పుడు 90 degrees, కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ మనకి 270 degrees అనే వాల్యూ ఉంది కాబట్టి మనం నెగిటివ్ వాల్యూకి వెళ్ళి మైనస్ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు లేదు. అయితే సిస్టమ్ అయితే మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఏం యాక్సెప్ట్ చేస్తుందండి అంటే ఇప్పుడు మనం P3 దగ్గర ఉన్నాం. P3 దగ్గర నుంచి P4కి ట్రావెల్ చేయాలంటే మనం తీసుకున్న ఇన్పుట్ ఏంటంటే @10 లెస్ దెన్ ప్లస్ 10 లెస్ దెన్ 180 degrees. అలా కాకుండా మనం ఇంకోలా కూడా ఇవ్వచ్చు -10 లెస్ దెన్ 0 degrees ఇచ్చినప్పటికీ కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది.
ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. ఇలా మైనస్, మళ్ళీ మైనస్ డిగ్రీస్, మనకి ఆల్రెడీ ఇక్కడ క్లీన్గా 180 డిగ్రీస్ ఉన్నప్పుడు మళ్ళీ మైనస్ వాల్యూ ఇచ్చి 0 డిగ్రీస్ ఇవ్వాల్సిన మనకు అంత నెసెసిటీ లేదు. అయితే మిషన్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకసారి మనం సిస్టంలో ఎంటర్ చేసినప్పుడు కూడా ఈ రెండు కొట్టి చూద్దాం. సో అలాగే ఇక్కడ వెర్టికల్ లైన్ వచ్చినప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు 90కి ఎందుకు వెళ్ళినప్పుడు 270 వాడాం. సో అలా కాకుండా ఇక్కడ కూడా మనం మార్చొచ్చు. అంటే అట్ ద రేట్ ఆఫ్ -8 లెస్ దెన్ 90 డిగ్రీస్ ఇచ్చినప్పటికీ కూడా కిందకు వస్తుంది. సో ఇలా కావాలన్నా కూడా మనం చేయొచ్చు. అయితే ఒక్కసారి దీన్ని మనం సిస్టంలో ఎంటర్ చేసి చూద్దాం. చూస్తే అప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని అందాక పక్కన పెట్టాం. ఎల్ ఎంటర్ యాజ్ యూజువల్ 5,5 తీసుకున్నాం కాబట్టి 5,5తో మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ 10 లెస్ దెన్ 0 ఎంటర్. సో నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ 10 లెస్ దెన్ 0 తర్వాత 8 లెస్ దెన్ 90 డిగ్రీస్. ఓకే, సో నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ 10 లెస్ దెన్ 180 డిగ్రీస్. సో మళ్ళీ అట్ ద రేట్ ఆఫ్ 8 లెస్ దెన్ 270 డిగ్రీస్. సో ఈ రకంగా మనకి ఈ డయాగ్రామ్ అనేది ఫినిష్ అయిపోయింది. అయితే ఒకసారి నేను Ctrl+Z కొట్టి ఈ -10,0 కూడా యాక్సెప్ట్ అవుతుందో లేదో చూద్దాం. 2 సార్లు అండో చేద్దాం. అండో చేస్తే ఇక్కడికి వచ్చాం. సో మళ్ళీ అండో చేస్తే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ వాల్యూ ఇద్దాం అట్ ద రేట్ ఆఫ్ -10,0 డిగ్రీస్. ఓకే, సో యాక్సెప్ట్ చేసింది మనకు మిషన్. సో 10 లెస్ దెన్ 180 డిగ్రీస్ కొట్టినా పర్వాలేదు, -10 లెస్ దెన్ 0 కొట్టినప్పటికీ కూడా నో ప్రాబ్లం. సో అలాగే అట్ ద రేట్ ఆఫ్ -8 లెస్ దెన్ 90 డిగ్రీస్. సో ఇలా ఇచ్చినా కూడా సిస్టమ్ మనకి యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సో మనకి ఏ పద్ధతిలో నచ్చితే ఆ పద్ధతిలో మనం చేయొచ్చు. సో ఎస్కేప్ కొట్టేసి మనం బయటకు వచ్చాం. సో ఈ రకంగా మనం రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో కూడా మనం డయాగ్రామ్స్ని చేయాల్సిన అవసరం ఉంది. సో అయితే మనం ఒక ఆబ్జెక్ట్ మనం క్యాప్చర్ చేసేటప్పుడు రిలేటివ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎందుకు వాడాలి అనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ అబ్జల్యూట్లో చేసాం. ఇప్పుడు ఎల్ ఎంటర్ కొట్టిన తర్వాత నేను 5,5 తీసుకొని సో ఇప్పుడు నేను అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో ఒక 10 లెంత్తో నేను డయాగ్రామ్ డ్రా చేయాలి అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి దాకా నేను డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటున్నాను అంటే 10 లెంత్తో. అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో అయితే 5,5 తీసుకున్నాం కాబట్టి మనకి ఎంత అవుతుంది అంటే సో 10 డిస్టెన్స్ కాబట్టి 15,5ని మనం క్యాప్చర్ చేస్తే ఆటోమేటిక్గా ఇది 10 లెంత్తో మనకి డయాగ్రామ్ వచ్చేస్తుంది. 10 లెంత్తో ఒక లైన్ అయితే వచ్చేస్తుంది. ఇది అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. అలా కాకుండా మనం రిలేటివ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్కి వచ్చినట్టయితే సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే అట్ ద రేట్ ఆఫ్ x, y కాబట్టి అట్ ద రేట్ ఆఫ్ xలో 10 ఇంక్రీజ్ అవుతుంది, వైలో ఏం జరగట్లేదు కాబట్టి 0 కొడితే మనకి ఈ లైన్ వచ్చేస్తుంది. అంటే ఈ 2 లైన్లు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అబ్జల్యూట్లో చేయొచ్చు, రిలేటివ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో కూడా చేయొచ్చు. అయితే మనం రిలేటివ్ పోలార్లో కూడా చేద్దాం. రిలేటివ్ పోలార్లో చేయాలంటే మన కమాండ్ ఏంటి? అట్ ద రేట్ ఆఫ్ 10 లెస్ దెన్ 0 డిగ్రీస్. అట్ ద రేట్ ఆఫ్ 10 లెస్ దెన్ 0 ఎంటర్. సో ఇలా ఒక లైన్ని, ఒక సింపుల్ లైన్ని 3 కోఆర్డినేట్ సిస్టంలోని అయితే మనం చేసాం. అయితే మనం అసలు ఫస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్కి సెకండ్ కోఆర్డినేట్ సిస్టమ్కి తేడా ఏంటి, అసలు ఎందుకు చేయాలనేది చూద్దాం. అలాగే సెకండ్కి థర్డ్కి తేడా ఏంటో కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 5,5 అనే కోఆర్డినేట్ పాయింట్ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ అంటే అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో 5,5 ఫస్ట్ పాయింట్ తెలుసు కాబట్టి అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో 15,5 పెడితే మనకి 10 డిస్టెన్స్ వస్తుందని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. ఎల్ ఎంటర్ కొట్టాం. సో స్టార్టింగ్ పాయింట్ 5,5 వచ్చాం. సో ఇక్కడ 5,5 ఫస్ట్ పాయింట్. 5 లెంత్తో ఒక పాయింట్ మనం డ్రా చేయాలనుకుందాం, లేదా 10 లెంత్తో. అబ్జల్యూట్లో అయితే మనం 15,5 అని టైప్ చేస్తే 10 లెంత్తో లైన్ వచ్చేస్తుంది, అయిపోయింది. అయితే ఇక్కడ 5,5 అనే వాల్యూ తెలిసింది కాబట్టి మనం 15,5 అని డ్రా చేసాం, అయిపోయింది. కానీ ఒకవేళ మనకి 5,5 అని తెలియకపోతే అంటే ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి నేను ఎక్కడో చోట ఇక్కడ క్లిక్ చేసేసాను. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడి నుంచి నాకు 10 లెంత్తో నాకు లైన్ కావాలి అంటే అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో పాసిబుల్ కాదు, మనం చేయలేము. ఎందుకంటే ఇక్కడ వాల్యూ మనకు తెలియనప్పుడు మనం అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ ఒకటే నేర్చుకుంటే కనుక మనం ఫెయిల్ అయిపోతాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి 10 లెంత్తో నాకు లైన్ డ్రా చేయమంటే నాకు ఎలా డ్రా చేయాలో తెలియదు. ఎందుకు అంటే అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో ఇక్కడ వాల్యూ ఎంతో తెలిస్తే ఆ వాల్యూకి ఎక్స్లో ఎంత కావాలంటే అంత, వైలో ఎంత కావాలంటే అంత యాడ్ చేసి మనం నెక్స్ట్ వాల్యూని ఎంటర్ చేస్తే అక్కడ ఆ వాల్యూతో మనకు కావాల్సిన లెంత్తో డయాగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కండిషన్లో, ఈ పర్టికులర్ కండిషన్లో మనం ఖచ్చితంగా రిలేటివ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ వాడాల్సిందే. అంటే అట్ ద రేట్ ఆఫ్
ఎక్స్ 10 కావాలి కాబట్టి x10 కావాలి కామా y ఏం అవసరం లేదు నాకు అనుకుంటే 0 కొడితే నాకు 10 లెంత్తో లైన్ ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఎక్కడ స్టార్ట్ చేసామనేది పాయింట్ కాదు. సో ఆ ప్రీవియస్ పాయింట్ దగ్గర నుంచి ఎంత వాల్యూతో కావాలనుకుంటే అంత వాల్యూతో మనం డయాగ్రామ్ని క్యాప్చర్ ఈజీగా చేయొచ్చు, ఏ యాక్సెస్లోనైనా సరే. అలాగే మళ్ళీ ఎంటర్ కొట్టి ఎక్కడో చోట నేను మౌస్ పిక్ చేసేసాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ నుంచి నాకు వెర్టికల్గా 5 లెంత్ కావాలనుకుంటే అట్ ద రేట్ ఆఫ్ x0 y 5 కావాలనుకుంటే 5తో లైన్ వచ్చేస్తుంది. నాకు హారిజంటల్గా 10 కావాలనుకుంటే అట్ ద రేట్ ఆఫ్ x 10 y 0 అంటే హారిజంటల్గా 10 వచ్చింది. లేదా నాకు మళ్ళీ కింద 5 కావాలంటే అట్ ద రేట్ ఆఫ్ x0 y -5 అంటే నాకు కిందకు వచ్చింది. ఇలా మనం పోలార్ రిలేటివ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో మనకి ప్రీవియస్ వాల్యూ తెలియకపోయినప్పటికీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే మనం కొన్నిసార్లు అబ్జల్యూట్లో కానీ రిలేటివ్ రెక్టాంగులర్లో కానీ ట్యాపర్ డయాగ్రామ్స్ని కూడా మనం చేసాం. అంటే ఎంటర్ కొట్టి ఇక్కడ 5,5తో మనం స్టార్ట్ చేస్తే అబ్జల్యూట్లో, సో మనకి స్ట్రైట్ లైన్ కావాలనుకుంటే ఓన్లీ ఎక్స్ని మారిస్తే సరిపోతుంది. అంటే 15,5 కొడితే ఓన్లీ 10 ఎక్స్లో పెరిగి నాకు హారిజంటల్ లైన్ వస్తుంది. అలా కాదు, నాకు వెర్టికల్ లైన్ కావాలనుకుంటే అట్ ద రేట్ ఆఫ్ 5,5లో ఉన్నాం కాబట్టి ఎక్స్లో ఒక 10 వైలో 10 ఇంక్రీజ్ చేయాలంటే 15,15 కనుక మనం టైప్ చేస్తే ఇక్కడ నాకు ఒక 10 లెంత్తో ఒక హారిజంటల్ లైన్ వచ్చింది, కాదు ట్యాపర్ లైన్ అయితే వచ్చింది. అలా మనం ఒక ట్యాపర్ లైన్ కావాలనుకుంటే ట్యాపర్ లైన్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. అయితే ట్యాపర్ లైన్ మనం డ్రా చేసేది ఓన్లీ కోఆర్డినేట్ని బేస్ చేసే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్జల్యూట్లో ఇక్కడ 5,5తో నేను స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్లో 10 వైలో 5 అంటే హారిజంటల్ లైన్ వస్తుంది మనకు తెలిసిందే. సో ఇక్కడ నాకు మళ్ళీ ఇంకొక 5 వెర్టికల్ లైన్ డ్రా చేయాలనుకుంటే ఎక్స్లో 10 వైలో కూడా 10 ఇచ్చాను అనుకుంటే ఇంకో వెర్టికల్ లైన్ 10/10. ఇప్పుడు నాకు ఇలా ట్యాపర్ లైన్ కావాలనుకుంటున్నాను. ఇలా ట్యాపర్ లైన్ కావాలనుకుంటే మనం ఏం చేయాలి? సో ఎక్స్లో 5 బ్యాక్కి వెళ్ళాలి, వైలో 5 పైకి వెళ్ళాలి. అంటే అట్ ద రేట్ కాదు అబ్జల్యూట్ కాబట్టి అబ్జల్యూట్లో మనకి లెంత్ ఎంత వెళ్ళాలి? సో ఆల్రెడీ 10 బ్యాక్ వచ్చాం కాబట్టి 5,15 నేను క్యాప్చర్ చేస్తే ఇలా 5,15తో ఇలా ముందుకెళ్ళాను. అయితే ఇక్కడ ట్యాపర్ లైన్ వచ్చింది కానీ ఈ ట్యాపర్ లైన్ యొక్క లెంత్ మనకు తెలియదు, ఈ ట్యాపర్ లైన్ యొక్క యాంగిల్ మనకు తెలియదు. అంటే ఏదో యాంగిల్ వస్తుంది కానీ యాంగిల్ని మనం కంట్రోల్ చేయలేము. అంటే అబ్జల్యూట్లో కానీ రిలేటివ్ రెక్టాంగులర్లో కానీ మనం ట్యాపర్ లైన్ డ్రా చేసినప్పుడు ఓన్లీ కోఆర్డినేట్ని బేస్ చేసే డ్రా చేయగలం. అంటే ఇక్కడ నుంచి ఎంత ట్యాపర్ కావాలంటే అంత ట్యాపర్ వెళ్ళగలం. సో ఇక్కడ నుంచి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వెళ్ళగలం. అంతేగాని పర్టికులర్ యాంగిల్లో ఈ పర్టికులర్ లెంత్లో మనం చేయలేం అబ్జల్యూట్లో కానీ రిలేటివ్ రెక్టాంగులర్లో కానీ. సో ఎంటర్ ప్రెస్ చేసి మీరు ఇక్కడ లైన్ పాయింట్ క్లిక్ చేసి ఇప్పుడు రిలేటివ్ రెక్టాంగులర్లో హారిజంటల్గా 10 కావాలి, అట్ ద రేట్ హారిజంటల్గా 10 కావాలనుకుంటే 10,0 కొడితే హారిజంటల్గా 10 వచ్చింది. వెర్టికల్గా 5 కావాలనుకుంటే అట్ ద రేట్ ఆఫ్ x0 y 5 కావాలనుకుంటే వెర్టికల్గా 5 వచ్చింది. సో ఇప్పుడు ట్యాపర్ కావాలనుకుంటున్నాను నేను, ఇటు 5 హైట్ అంటే అట్ ద రేట్ ఆఫ్ -5, +5. సో వెర్టికల్ లైన్, వెర్టికల్ కాదు ట్యాపర్ లైన్ -5, +5. ఇలా మనం ట్యాపర్ లైన్ కావాలంటే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఈ ట్యాపర్ యొక్క వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కడైనా సరే ఒక ప్రాపర్ ట్యాపర్ వాల్యూతో డయాగ్రామ్ మనం చేయాలి అంటే ఈ రిలేటివ్ రెక్టాంగులర్ కానీ అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ కానీ మనకి వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనం ఖచ్చితంగా రిలేటివ్ పోలార్ నేర్చుకోవాల్సిందే. సో ఇప్పుడు రిలేటివ్ పోలార్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 45 degrees యాంగిల్లో ఒక 5 లెంత్తో లైన్ కావాలనుకుంటే అట్ ద రేట్ ఆఫ్ 5 లెంత్ <> 45 degrees మనం టైప్ చేస్తే ట్యాపర్ లైన్ వస్తుంది. ఒకవేళ మనం యాంగిల్ని మనం చెక్ చేసినప్పటికీ కూడా అది ప్రాపర్ యాంగిల్ వస్తుంది. అలాగే దాని యొక్క లెంత్ని చెక్ చేసినప్పటికీ కూడా మనం ఎంత లెంత్ ఇచ్చామో అంత లెంత్ అనేది వస్తుంది. సో ఈ మనకి యాంగిల్ కంట్రోల్ కానీ లెంత్ కంట్రోల్ కానీ అబ్జల్యూట్లో కానీ రిలేటివ్ రెక్టాంగులర్లో కానీ మనకి రాదు కాబట్టి సో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ కూడా మనం ఖచ్చితంగా చేయాలి. సో అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ రిలేటివ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ డిఫరెంట్ సిచ్యువేషన్లో ప్రతి కోఆర్డినేట్ సిస్టమ్ కూడా మనకి క్లీన్గా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఎగ్జాంపుల్లో కూడా క్లీన్గా చేసి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.